శ్రీ విఘ్నేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. మహాసరస్వత్యై నమ. నమస్కారం అండి. ఈరోజు వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తారు. ఇకపోతే మనకు గోచారం వల్ల మనకుండే 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఏ విధమైన లాభం చేస్తాయి, ఏ విధమైన నష్టాన్ని చేస్తాయి చూద్దాం. ముందుగా లాభాన్ని ఇచ్చే గ్రహం గురించి చెప్తాను, వరుసగా చెప్పడం కంటే. శని 11వ స్థానంలో ఉన్నాడు. చాలా రోజుల నుంచి వృషభ రాశి వారికి ఇది చాలా లాభం. 11వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటాడో అనుకోని ఫలితాలన్నీ వస్తాయి, అన్ని కష్టాలన్నీ తీరిపోతాయి, ఆర్థికంగా వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది, ఉద్యోగాలు అవుతాయి, పెళ్లిళ్ళు అవుతాయి. గురుబలం లేదు అయినా కానీ శని 11వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వచ్చి తిరుగుతాయి. ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్న వారికి ఈ జూన్ మాసంలో అత్యద్భుతమైన ఫలితాలు నేను చెప్పవచ్చు. ఏదైనా కోర్టు తగాదాలు ఉన్నా కానీ అవన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఇకపోతే ఇంకా బాగా కలిసి వచ్చే గ్రహాలలో బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు వాక్శుద్ధి పెరుగుతుంది, వ్యాపార లావాదేవీలు అద్భుతంగా ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే ఇట్టే తీరిపోతాయి, భార్యాభర్తల మధ్య సమస్య కూడా తీరిపోతుంది. శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి అయిన శుక్రుడు ఆర్థికంగా వెసులుబాటుని కలిగిస్తూ మానసికమైన ఉల్లాసాన్ని కలిగిస్తాడు. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే గురుబలం లేదు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలోకి మారాడు. మొన్నటి వరకు మీకు లాభంలోనే ఉండే, కానీ ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి మార్చాడు. దీనివల్ల ఏం జరుగుతుందనంటే, గురువు ఎప్పుడైతే మనకు అందుబాటులో లేడు, వివాహేతర సంబంధాలు కానీ ఏదైనా ప్రయోజనాలు కానీ చేయాలన్నా కానీ శుభకార్యాలు కానీ చేయాలా కానీ అంత జరగవు. మానసికమైన ఇబ్బంది కలుగుతుంది. గురుబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు, గురువు పక్కన ఉంటే ఏదైనా సాధించవచ్చు, గురువు కనుక లేకపోతే కష్టం. మనకు ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది శని వల్ల, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తీరుతాయి, కానీ శుభకార్యాల వైపు వెళ్ళాలంటే కావు. వివాహం చేసుకునే యువత యువకులకు వివాహాలు కావు. మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి వెనుకడుగు వేస్తూ ఉంటాయి. వృషభ రాశి వారు ఎవరైనా కానీ మొన్నటి వరకు గురుబలం ఉండే, అప్పుడు ఏం చేశారో నాకు తెలియదు. ఇకపోతే 4వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 4వ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉంటాడో వాహన ప్రమాదాలు, ఇంట్లో చిన్న చిన్న చిరుబురులాటలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ రవి 1వ స్థానంలో ఉన్నాడు. రవి 1వ స్థానంలో ఉన్నప్పుడు జ్వర బాధలు, అలసత్వం, అధిక కోపం, అయినానికి కాందానికి చిరాకు పడడం. కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 12వ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో భార్యాభర్తల మధ్య అనురాగం లోపిస్తూ ఉంటుంది. కోర్టుకు సంబంధించిన విషయాలలో ఇబ్బందికరంగా జరుగుతుంటుంది. అనుకోని పోలీసు సంఘటన వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు, వీధుల్లో జరిగే గొడవలకు కారణం మీరే అని చెప్తారు, కానీ మీకు సంబంధం ఉండదు, గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి ఈ మాసములో ఒక శని భగవానుడే వెంబడుని నడిపిస్తున్నాడు, అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మీరు నిర్భయంగా ముందుకు పోవచ్చు, కానీ శుభకార్యాల జోలికి వెళ్ళకండి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి, నూతన వ్యాపారం పెట్టండి, విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, గురుబలం లేదు. కాబట్టి కొంచెం ఆలోచన చేసి చేయండి. వివాహాలు ఉంటే వాయిదా వేసుకొని నెక్స్ట్ మంత్కు చేసుకోండి, అప్పుడు శుక్రుడన్న కలిసి వస్తాడు. ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ జాతకాన్ని విశ్లేషింప చేసుకోండి. గోచారం అనేది 1 సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది, ఇప్పటికిప్పుడు జరిగే సమస్యలకు పరిష్కారం చెప్తుంది. కానీ రాబో 10 సంవత్సరాలలో, రాబో 20 సంవత్సరాలలో వివాహం ఎప్పుడైతుంది, ఉద్యోగం ఎప్పుడైతుంది, నేను ఆర్థికంగా ఎప్పుడు బలంగా ఉంటాను, ఒక ఇల్లు కట్టాలంటే నాకు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, నాకేమైనా అనారోగ్య సమస్యలకు పరిష్కారం ఉందా, నాకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చేది ఉందా, ఏదైనా యాక్సిడెంట్ జరిగేది ఉందా అనే అంశాన్ని చెప్పాలంటే జాతకం మాత్రమే చెబుతుంది. దానికి పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే చెప్తుంది. మీకు ఖచ్చితంగా జాతక విశ్లేషణ ద్వారా లాభం జరుగుతూ ఉంటుంది. ఇక కొంతమందికి ఈ వృషభ రాశి వారికి ఏం చేసినా, గురుబలం ఉన్నా, ఇంకా ఇతరాత్ర విషయాలు అన్ని కలిసి వచ్చినా, గోచారం సరిగ్గా ఉన్నా, గురుగారు ఎందుకు మాకు మీరు చెప్పినంత బాగానే ఉంది, బాగా జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ జరగట్లేదు.
జాతకంలో పితృదోషాలు కనుక ఉంటే దానివల్ల మీకు జీవితం సవ్యంగా జరగదు. ఎంతోమందికి చూశాను నేను, గురుబలం ఉంది, ఉచ్చస్థానాన్ని పొంది ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి, కానీ గురుబలం లేకపోతే మాత్రం పితృదోషాలు ఉంటే మాత్రం జరగవు. ఇలాంటి చిన్న చిన్న స్వల్పమైన దోషాలతో జీవితం ముందుకు సాగదు. కాబట్టి వాటిని సరి చేసుకునేందుకు అవి ఏమైనా దోషాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని కనుక సరి చేసుకునేది ఉంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మనకి ఏదైతే కష్టాలను చూపెడుతుందో జ్యోతిష్యము దాని పరిష్కారాన్ని కూడా చూపెట్టింది. కాబట్టి మీకు ఏదైనా జాతకంలో సమస్యలు అనిపిస్తే ఒకసారి ఫోన్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.